అని ఒక క్వియర్ స్టోరీస్ది సంకలనం ఈరోజు ఆవిష్కరణ చేశారు. పర్పుల్ వరండా లేబుల్లో మోదీ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది ఒక హిస్టారిక్ బుక్ చెప్పచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఏ ఇండియన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్లో కూడా ఇన్ని స్టోరీస్ ఒక దగ్గర మనం చూడలేదు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఒక పొలిటికల్ అంశం కూడా చూడొచ్చు, ఎందుకంటే ఐడెంటిటీకి సంబంధించి చాలా లిటరేచర్ వచ్చింది, కానీ క్వేర్ ఐడెంటిటీకి సంబంధించిన ఇంతవరకు ఇలాంటి లిటరేచర్ రాలేదు. సో వీటన్నిటిని ఒక దగ్గర చేర్చడం అనేది చాలా బోల్డ్ స్టెప్ అని చెప్పాలి. సో తీసుకొచ్చినందుకు అపర్ణకి అట్లాగే బ్రహ్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఎంతమంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది? చీఫ్ గెస్ట్ ఎవరెవరు? దీంట్లో చీఫ్ గెస్ట్లు ఎవరు లేరండి, ఎందుకంటే ఇది ఇంక్లూజివ్ స్పేస్, అందరికీ సమానత్వం అనేది మా థీమ్ కాబట్టి. సో స్టేజ్ కూడా లేదు, స్టేజ్ ఉంది కానీ మేము స్టేజ్ కూడా వాడలేదు, మొత్తం అందరూ ఒకటే లెవెల్లో. ప్లస్ ఇంకోటి ఇది ఆవిష్కరణ కూడా ప్రేమకి ఎలాంటి లేబుల్స్ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించే పిల్లలతో ఆవిష్కరణ చేయించాము. ఎవరు సెలబ్రిటీస్ని పిలవలేదు, సో ఎలాంటి చీఫ్ గెస్ట్ కూడా లేదు. సో కానీ ముఖ్యంగా ఓపెనింగ్ నోట్ మాత్రం తాషితో చేయించాం, తాషి ట్రాన్స్ పర్సన్, అట్లాగే ఫస్ట్ ట్రాన్స్ బుద్ధిస్ట్. ముఖ్యంగా ఇందులో ఎలాంటి సందేశం ఉండబోతుంది? ఇది సందేశం ఇవ్వడం కన్నా కూడా వేరే అవేర్నెస్ గురించి అవేర్నెస్ గురించి, ఎందుకంటే ఇలాంటివి కూడా ఉన్నాయా అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనకి ఏదైతే లిటరేచర్లో లేదా భాషలో వస్తాయో అలాంటి గురించి అందరికీ తెలుస్తుంది. మీ సంస్థ ద్వారా ఎన్నో పుస్తకం ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి సబ్జెక్ట్ పుస్తకాలు రాయాలని? పర్పుల్ వరండాలో అయితే ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ బుక్ అయితే దీన్ని ఇంకా నెక్స్ట్ ఎడిషన్ కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. సో ఇలాంటివి ఇంకా అంటే ఇన్విజిబుల్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా స్పేస్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటాం. మేడం, అందరూ ఈ జనరల్ పబ్లిక్ ఇదంతా పర్చేస్ చేసుకోవాలంటే ఏ విధంగా అందుబాటులో ఉంటుంది? అమెజాన్లో లింక్ ఉందండి, మీరు అదే ప్రేమ టైటిల్ రీసెర్చ్ చేస్తే దాంట్లో వస్తుంది. అమెజాన్లో లింక్. ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం మీరు ఇంతమంది గ్యాదరింగ్ ఇంత అద్భుతంగా చేశారు? బాగుందంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ప్లస్ ఇంతసేపు అంతమంది ఓపిక కూర్చున్నారు, అంటే ఈ టైటిల్కి తగ్గట్టు అదే ప్రేమ చాలా బాగుంది. థ్యాంక్ యూ, సూపర్.